ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలన దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. సంఖ్యాకాండములో 12వ అధ్యాయంలో 1 నుంచి 16 వచనాలు ఉంటాయి. అయితే అందులోంచి 15 వచనాల్లో ఒక ఉదంతం గురించి రాయబడి ఉన్నది. దాన్ని పూర్తిగా చదివే సమయం లేదు కనుక దాని ఇతివృత్తం మాత్రం క్లుప్తంగా మీకు చెబుతాను. మోషే సహోదరి అయినటువంటి మిరియాము, అహరోన్లు కలిసి ఒక దినాన హజేరోత్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు మోషేకు విరోధంగా వారిద్దరూ మాట్లాడుకుంటారు. ఎందుకు అంటే కూషు దేశపు స్త్రీని మోషే వివాహం చేసుకున్నందున వారు ఇష్టపడక తన మీద కోపగించుకొని, యెహోవా మోషే చేత మాత్రమే పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పి మోషేకు విరోధంగా మాట్లాడినట్టుగా చూస్తాం. దాని పర్యవసానము దేవుడు చాలా తీవ్రంగా తీసుకున్నటువంటి వారే, ఆ మాటలు విన్నటువంటి వారే, వారిద్దరి మీద కూడా ఆయన ఆగ్రహించి మిరియామును దేవుడు మొత్తగా, మిరియాము కుష్టు వ్యాధి కలిగి తన దేహమంతా కూడా హిమం వలె తెల్లగా మారిపోయినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను అనుసరించి కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు పాళెమునకు వెలుపల 7 దినములు గడపాలి కనుక మిరియాము ఇశ్రాయేలీల పాళెమునకు వెలుపల 7 దినములు ఒంటరిగా గడపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా చూస్తాం. Beloved in the Lord, I welcome you this morning in the precious name of our Lord and Savior Jesus Christ, and we are meditating upon a small scripture portion initially taken from Numbers chapter 12 verses 1 to 15, where we see that Miriam and Aaron speak against Moses because he had married a Cushite woman. And what do they actually speak? They say, has the Lord indeed spoken only through Moses? Has he not spoken through us? They go against Moses, who is an ordained servant of the Lord. ప్రతిష్ఠించబడినటువంటి దేవుని సేవకుడు, అభిషేకించబడిన దేవుడి సేవకుడుగా మోషేని మనం పిలవచ్చు. ఎందుకంటే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు, అతన్ని పిలుచుకున్నాడు, అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు. బికాస్ దీస్ టూ స్పోక్ అగేన్స్ట్ మోసెస్, గాడ్ ఓవర్హర్డ్ వాట్ దే స్పోక్. దేవుడు ఆ మాటలు విన్నాడు అని అక్కడ రాయబడి ఉంటుంది. వారి మాటలు యెహోవా దేవుడు వినెను అని రాయబడి ఉంటుంది. God listened or overheard them speaking, and he was very, very upset with them. Then he summons them all to the tent of meeting, and thereafter what happens is eventually God's wrath is kindled against both Aaron and Miriam, and Miriam is struck with leprosy from head to toe. And according to God's law, Miriam has to spend 7 days outside the camp of Israelites, because all those who are struck with leprosy need to do so according to the law. ఈ ఉదయకాలన దేవుని మాటలను ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటున్నాను. మిరియాము అహరోన్లు చేసింది ఏంటంటే, తమ సహోదరుడికి వ్యతిరేకంగా వారు మాట్లాడారు. అంటే కొండెములు చెప్పుట అనేటువంటి అంశము ఇది కొండెములు చెప్పుట చాలా మందికి ఉండేటువంటి అలవాటు. అలవోకగా నోటి నుంచి కొండెములు పుట్టుకొస్తుంటాయి చాలా మందికి. అంటే అప్రయత్నంగానే కొందరి గురించి మాట్లాడడం అనేది కొందరికి సహజంగా వచ్చేసేటువంటి అలవాటు. అయితే కొండెములు చెప్పుట ఎంత ప్రమాదకరమో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 30-32 వచనాల్లో చూసినట్లయితే, కొండెగాండ్రు మరణ శిక్షకు పాత్రులు, కొండెగాండ్రు మరణ శిక్షకు పాత్రులు లేక యోగ్యులు అనే మాట చూస్తాం. బ్యాక్ బైటింగ్ ఈజ్ అ వెరీ, వెరీ డేంజరస్ టెండెన్సీ. We see that many people actually by nature speak very fluently, very eloquently. They slander against others, not realizing that their words can destroy lives, can affect people's lives. Romans chapter 1 verses 30 and 32 tell us that backbiters or slanderers are worthy of death.
ఎంత భయంకరమైన మాట చూడండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడేటువంటి వారు మరణ శిక్షకు పాత్రులు లేక యోగ్యులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. లేవీకాండం 19వ అధ్యాయంలో 16వ వచనం చూసినట్లయితే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి నీవు తిరగకూడదు. చూడండి, నీ ప్రజలలో కొండెములాడుచు లేకపోతే ఇతరుల మీద కొండెములు చెబుతూ ఇంటింటికి తిరగకూడదనే మాట అంటాడు. ఇన్ Leviticus chapter 19 verse 16, the Lord God commands the law saying that you shall not go around as a slanderer among your people. చాలా మందికి దినాన దొరద చెవులు దొరద నోలు కలిగినటువంటి వారు, కొంతమంది పనిగట్టుకొని ఇండ్లిళ్ళు తిరిగి ఇతరుల మీద పితూరులు చెప్పేటువంటి వారు, చెడ్డ మాటలు చెప్పేటువంటి వారు, చెడు విషయాలు చెప్పేటువంటి వారు, వారి గురించి దుష్ప్రచారం చేసేవారు ఉంటారు. కాబట్టి నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి నీవు తిరగరాదు లేకపోతే తిరగకూడదు అని చెబుతాడు. మెనీ టైమ్స్ వీ మే జస్టిఫై అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ టెలింగ్ ద ట్రూత్ అగైన్స్ సమ్వన్, బట్ గాడ్ ఈస్ వాచింగ్. హీ హేట్స్ స్లాండరింగ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ హేట్స్ స్లాండరింగ్. దేవునికి ఇతరుల మీద కొండమలాడటం అనేది అస్సలు ఇష్టం లేనటువంటి పని, ఆయనకి ఏమాత్రము నచ్చదు. ఆదికాండం 9వ అధ్యాయంలో కూడా 20 నుంచి 27 వచనాల్లో చూసినప్పుడు, నోవహు ద్రాక్ష తోట నాటించి ఒక దినాన ద్రాక్ష రసము తాగి మత్తుడై అతడు వివస్త్రుడై పడి ఉండగా, నగ్నంగా పడి ఉండగా అతని యొక్క మత్తులో తన చిన్న కుమారుడు అయినటువంటి హాము తన నగ్నత్వాన్ని చూస్తాడు. చూసి తాను ఏం చేస్తాడంటే, అయ్యో మా నాన్నగారు ఈ పరిస్థితిలో ఉన్నారే అని చెప్పి ఒక వస్త్రం తీసుకొచ్చి పైన కప్పడం మానేసి అతడు చూసిన దాన్ని బయటికి వెళ్ళి తన అన్నయ్యలైనటువంటి షేముతోనూ యాపేతుతోనూ పంచుకుంటాడు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఆ మాట విన్న తర్వాత వాళ్ళ భుజాల మీద ఒక వస్త్రాన్ని వేసుకొని వెనుకగా నడుచుకుంటూ వస్తూ తండ్రి నగ్నత్వాన్ని చూడకుండానే తండ్రి మీద వస్త్రము కప్పి వెళ్ళిపోతారు. నోవహు స్పృహ వచ్చిన తర్వాత జరిగిందంతా తెలుసుకుని చిన్న కుమారుడు అనేటువంటి హాము మీద ఎంతో కోపోద్రేకుడై అతన్ని శపించినట్టుగా చూస్తాం. ఆ శాపం యొక్క పర్యావసానమే హాము యొక్క సంతానమైనటువంటి కనానీయులు ఇశ్రాయేలీలకు తరతరములు బానిసలైపోయారు, సేవకులైపోయారు, దాసులైపోయినట్టుగా మనం చూస్తాం. We see in Genesis chapter 9 verses 20 to 27, the youngest son of Noah one day walks into the tent of his dad, who was totally drunk with wine, and because of his drunkenness he is lying naked. Ham sees his father lying naked, and instead of covering him up, he goes out and shares that news with his elder brothers Shem and Japheth. And both the elder brothers, when they hear this news, they take a cloth on their shoulders and walk backwards towards the father. Without seeing his nakedness, they cover him and walk out of the tent. When Noah comes to his senses, he realizes what has happened, and he curses his youngest son Ham and his offspring. Therefore, Canaan, the offspring of Ham, was cursed by Noah, and because of that, the Canaanites became slaves to the Israelites. చూడండి, ఒక విషయం తెలిసినప్పుడు ఆ విషయాన్ని కప్పిపెట్టడము లేకపోతే అక్కడ మంచి చేయడం మానేసి ఇతరులకు చెప్పడం ఎంత ప్రమాదకరమైనది, అది శాపాన్ని కొని తెస్తుందని మనకి ఈ వాక్యాల ద్వారా తెలుస్తుంది. అలాగే 1 పేతురు 4వ అధ్యాయంలో 8వ వచనం చూసినప్పుడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒక నీడలో ఒకడు మిక్కుటమైనటువంటి ప్రేమ గలవారై ఉండి అంటాడు. ప్రేమ ఉన్న చోట ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, వారి గురించి ఏదైనా తెలిసినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంధించి, అయ్యా నీ పరిస్థితి ఇలా ఉంది, బాగు చేసుకో, అమ్మా నీ పరిస్థితి ఇలా ఉంది, ఇలా వింటున్నాము, జాగ్రత్త, బాగు చేసుకో అని మంచి మనస్సాక్షితో హెచ్చరించాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే వారి గురించి మనం అంతేగాని వారి గురించి పని కట్టుకొని ఇతరుల దగ్గర చెప్పడం వల్ల దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ప్రేమ ఉన్న చోట అనేక పాపములు కప్పబడును. హాము ఒకవేళ తనకు తండ్రి మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే అన్నయ్యల దగ్గరికి వెళ్ళి దిగంబరుడై పడి ఉన్నాడు నాన్న అని చెప్పడు కానీ తను కప్పి వెళ్ళేటువంటి వాడు. అబవ్ ఆల్ keep loving one another earnestly, since love covers a multitude of sins. So says Peter in 1 Peter chapter 4 verse 8. Where there is love, people cover the sins. They do not blow their cover. They do not go and reveal the secrets of somebody to somebody else. They do not talk about a person's weakness with somebody else. If you know a person is weak, you go and sit with him and advise him, admonish him, or reprimand him in a loving manner, with a gentle spirit. If he listens, good. If he doesn't listen, you come back and pray about that brother. But we do not have any right or authority to slander against a person, because that's what God tells us exactly not to do. When we speak against someone, God hears first. మనం ఎవరి గురించిన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ముందు ఎవరు వింటారు తెలుసా? దేవుడు వింటాడు. మన ఎదుటుండేటువంటి వ్యక్తి కన్నా ముందు దేవుడు వింటాడు. మోషే మీద వ్యతిరేకంగా మిరియాము అహరోన్లు మాట్లాడినప్పుడు ముందు ఎవరు విన్నారండి? మోషే వినలేదు, దేవుడు విన్నాడు. కాబట్టి మన ప్రతి మాట ఆయన వింటున్నాడు కనుక జాగ్రత్త కలిగి ఉండాలనే మాట ఈ దినాన మనకు జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. అలాగే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో 30-31 వచనాల్లో కూడా చూసినప్పుడు, ఇతరుల గురించి మనం చెడుగా మాట్లాడినప్పుడు, కొండెములు చెప్పినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము దుఃఖపరిచిన వారం అవుతామని చెప్పి పౌలు స్పష్టంగా రాస్తుంటున్నాడు. ఇన్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 verses 30 and 31 we see that Paul says, or rather cautions us, that when we speak against someone or when we backbite or slander, we are actually grieving the Holy Spirit. Therefore we need to be extremely cautious when we open our mouths to speak against somebody. చూడండి, చివరిగా 2 వాక్య భాగాలు చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినప్పుడు, సామెతల గ్రంథంలో 20వ అధ్యాయము 19వ వచనం చూసినప్పుడు అక్కడ జ్ఞాని రాసినటువంటి మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెట్టును, కావున వదరుబోతుల జోలికి పోకుము అంటాడు. కొండగాడై తిరుగులాడు వాడు పరుల గుట్టు బయట పెడతాడు కాబట్టి అటువంటి వదరబోతుల జోలికి కూడా వెళ్ళదు. కొంతమంది వదరబోతులకు ఊరికే వాగడం అలవాటు, టైంపాస్ కోసం ఏదేదో వాగుతుంటారు. ఆ వాగేటువంటి నేపథ్యంలో వాళ్లకు తెలియకుండానే ఇతరుల గురించి కొన్ని చెడు మాటలు మాట్లాడతారు, వారి గురించినటువంటి విషయాలు బయట పెడతారు, ఇంటి గుట్టు పరుల గుట్టు బయట పెడుతుంటారు. అది ఎంత ప్రమాదకరం చూడండి. అటువంటి వారి జోలికి కూడా మనం వెళ్ళకూడదు, వారి సహవాసంలో ఉండకూడదు, వారి దరిదాపులు కూడా మనం వెళ్ళరాదు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేయబడుతుంటున్నాం. ఇన్ Proverbs chapter 20 verse 19 it says, whoever goes about slandering reveals secrets, therefore do not associate with a simple blabberer or a babbler, because if we go and associate with a simple babbler, out of his tendency, out of his habit, he keeps babbling some nonsense, and in the course of babbling that nonsense, he might reveal the secrets of somebody which is actually not required. Therefore, the Lord cautions us not to associate with such people who babble, who talk nonsense, who slander against their own brothers and sisters, who slander against their families, who slander against fellowship members, who slander against anybody for that matter per se. కాబట్టి చివరిగా ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలుసు, గ్రీకు దేశంలోని ఒక తత్వవేత్త బాగా పేరు గాంచినటువంటి వాడు సోక్రటిస్ కదా. మనకు సోక్రటిస్ గురించి చాలా మందికి తెలిసే ఉండవచ్చు. సోక్రటిస్ అనేటువంటి వ్యక్తి ఒకసారి అతని దగ్గరికి అతని స్నేహితుడు వచ్చాడట. అంటే అతని స్నేహితుడు కాదు కానీ అతని పరిచయస్తుడు వచ్చాడట. ఎందుకు వచ్చాడట? సోక్రటిస్ యొక్క స్నేహితుడు అతని గురించి ఏదో చెడుగా మాట్లాడినట్లు ఈ వ్యక్తి విన్నాడంట. అది చెప్పడానికని వచ్చాడంట. సోక్రటిస్ దగ్గరకు వచ్చి, నీ స్నేహితుడు నీ గురించి ఇలాగా చెడుగా మాట్లాడుతున్నట్టు నేను నా స్నేహితుడి ద్వారా విన్నాను, అది నీకు చెప్పాలి అని చెప్పి వచ్చినప్పుడు సోక్రటిస్ అన్నాడంట, ముందుగా 3 ప్రశ్నలు వేస్తాను, దాని సమాధానం చెప్తే నేను వింటానన్నట. ఓకే, మొదటి ప్రశ్న, నువ్వు చెప్పబోయేది అక్షరాల 100కి 100 పాళ్ళు నిజమా అని అడిగాడట. అప్పుడు ఆ వ్యక్తి బుర్రగొక్కుని 100% నిజమా కాదా నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా నా స్నేహితుడి ద్వారా విన్నాను అన్నట. ఓకే, కాబట్టి నీకు అది నిజమో కాదో తెలీదు. రెండవ ప్రశ్న, నువ్వు చెప్పబోయేది మంచి విషయమా కాదా అని అడిగాడంట. అప్పుడు ఈ వ్యక్తి, నీ గురించి చెడుగా చెప్పాడని విన్నాను కాబట్టి మంచి విషయం ఎలా అవుతుంది, అది చెడ్డ విషయమే అన్నట. ఓకే, కాబట్టి నువ్వు విన్నది 100కి 100 పాళ్ళు నిజమో కాదో నీకు తెలియదు, నువ్వు చెప్పబోయేది నాతో చెప్పబోయేది అది మంచి విషయమో కాదో తెలియదు. చివరి ప్రశ్న, మూడో ప్రశ్న, నీవు చెప్పబోయే దాని వల్ల నాకు ఏదైనా ఉపయోగం ఉన్నదా అని అడిగాడంట సోక్రటిస్. ఆ వ్యక్తి అన్నంట, ఉపయోగం ఎలా ఉంటుందండి, ఆ వ్యక్తి చెడ్డగా చెప్పాడు కాబట్టి ఉపయోగం ఉండదు కదా అన్నట. అప్పుడు సోక్రటిస్ అన్నట, అలా అయితే దయచేసి నీ నోరు తెరవకు, మాట్లాడకు. నువ్వు చెప్పబోయేది నిజమో కాదో నీకు తెలియదు, అది మంచి విషయమో కాదో నీకు తెలియదు, అలాగే అది మంచిది కాదని నీకు తెలుసు, అలాగే దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగము లేదని తెలుసు, కాబట్టి దయచేసి నోరు మదపకుండా నువ్వు వచ్చిన దారిన వెళ్ళిపో అని చెప్పన్నట. We know about Socrates, the Greek philosopher. Once upon a time, one of his acquaintances came to him in order to complain or slander about a good friend of Socrates. And when that person comes, before he could open his mouth, Socrates asks him, I'm going to ask you 3 questions. You first answer those questions, and if I'm satisfied with those questions, I will let you speak to me about my friend. And the first question he posed was, Socrates asked him, whatever you're going to tell me, is it 100% true? Then the person who brought this message or the slander or came to backbite scratches his head and says, I'm not sure because even I've heard about it, so I don't know whether it's 100% true or not. Okay, fine. The second question is it good or is it bad? The person says, obviously it is bad because he spoke against you. So Socrates says, firstly, you don't know if it's 100% true. You do not know whether it's true or not. Secondly, it's not good. And last question, is it useful or beneficial to me? And the person says, obviously it cannot be beneficial to you because it is something bad. Then Socrates says, please, in that case, you do not open your mouth and go back the way that you came, because you are not sure whether it's 100% true or not. You know that it is not good. And lastly, you know that it's
of no consequence or no benefit or no use to me. Therefore, I have no interest in listening to your words. మనం కూడా అటువంటి దృక్పథం కలిగిన వారమే ఉండాలి. దీన్ని ద 3 ఫిల్టర్స్ ఆఫ్ సాక్రటిస్ అంటారు. కాబట్టి అటువంటి దృక్పథము, అటువంటి ఆ మనస్తత్వం కలిగినటువంటి వారమై మనం ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ, చివరిగా గలతీ పత్రికలో 6వ అధ్యాయంలో మొదటి వచనంలో పౌలు అంటాడు, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకునేడలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావాలని అంటాడు. కాబట్టి ఎవడైనా తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు మనం కూడా అలాంటి మార్గంలో పడకుండా మన వ్యక్తిగత రక్షణను కాపాడుకుంటూ ఒకవైపు, మరోవైపు మంచి మనస్సాక్షితో, సాత్వికమైనటువంటి మనస్సుతో, చక్కని మాటలతో అటువంటి వ్యక్తిని మంచి దారిలోనికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేయాలంటాడు. ఇన్ Galatians chapter 6 verse 1 we see, brothers, if anyone is caught in any transgression, you who are spiritual should restore him in a spirit of gentleness. Keep watch on yourself, lest you to be tempted. Therefore, we should be careful not to be tempted like that brother. At the same time, we should restore him with a spirit of gentleness by advising him the right manner and bringing him back onto the right track, not destroying him by evil slandering. చెడు మాటలు అతని గురించి చెప్పి అతన్ని పాడు చేయటం కన్నా మంచి మార్గంలోనికి అతనిలోకి తీసుకురావాలనే మాట వింటున్నాం. కాబట్టి ఉదయకాలన ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని మాటలు విన్నటువంటి మనము ఎవరి గురించి ఎక్కడ చెడు మాట్లాడకుండా మన బ్రతుకుల గురించి మనం జాగ్రత్త పడుతూ, మన సాక్ష్యం మనం కాపాడుకుంటూ, ఎవరి గురించి అయినా చెడుగా తెలిసినట్లయితే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వారించి, హెచ్చరించి మంచి మార్గంలోనికి తీసుకొచ్చే కృప, జ్ఞానమును, సహాయము ప్రభు మీకును నాకును దయచేయనుగాక. ఆమెన్. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, మీకు స్తుతులు అర్పిస్తుంటున్నాము. ఉదయకాలన నాయనా, మా నోరులు ఏ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలో, ఇతరుల గురించి కొండెములు చెప్పుట అది మరణకరమైనదని, అది నీకు అయిష్టమని పలు విషయాల ద్వారా మాతో మాట్లాడావు కనుక నా తండ్రి, మేము ఇతరుల జోలికి వెళ్ళక కొండెములు చెప్పేటువంటి వారితో కూడా నా తండ్రి మేము సహవాసం చేయక, అటువంటి వదరబోతులకు దూరంగా ఉంటూ మా సాక్ష్యం కాపాడుకుంటూ, ఇతరుల గురించి మేము ఒకవేళ చెడుగా ఏమైనా తెలిసినా కూడా నా తండ్రి వారి గురించి దుష్ప్రచారం చేయకుండా అట్టి వారిని మంచి మన సాక్షితో సన్మార్గంలోనికి తీసుకొచ్చేటువంటి కృపను, జ్ఞానమును మాకు అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.